హాయ్ గైస్, ఈరోజు 21st జూన్ యొక్క కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది నాటో. సో నేషనల్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ గురించి క్వశ్చన్ వచ్చింది అనమాట. సో వై దిస్ హ్యాస్ బిన్ ఇన్ న్యూస్? బికాస్ నాటోకి హెడ్ ఉంటారు అనమాట. సో నాటోకి హెడ్ ఉంటారు. సో రీసెంట్గా రొమానియన్ ప్రెసిడెంట్ కెన్ బికమ్ ది హెడ్ ఆఫ్ నేటో హెడ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అందుకని నేటో న్యూస్లోకి వచ్చి. సో నేటో ఎప్పుడు ఫామ్ అయింది? ఇట్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ 4th April 1949లో ఫామ్ అయింది. అప్పట్లో 12 మెంబర్ కంట్రీస్ ఉండేవి. ఇప్పుడు 36 మెంబర్ కంట్రీస్ ఉన్నారు. 36 మెంబర్ కంట్రీ. రీసెంట్గా ఏది నాటో మెంబర్ అయిందో కమెంట్ చేయండి. సో ఐ వాంట్ టు నో హూ ఇస్ ద రీసెంట్ మెంబర్ ఆఫ్ నేటో, ఎవరయ్యారు అది కమెంట్ చేయండి. సో ఆర్టికల్ 5 అని ఉంటుంది అనమాట నేటోకి సంబంధించి. ఆర్టికల్ 5 అనేది కలెక్టివ్ డిఫెన్స్ గురించి మాట్లాడుతుంది. అంటే ఈ కంట్రీలో ఏ ఒక్క కంట్రీని అటాక్ చేసినా మిగిలిన కంట్రీస్ అంతా కలిసి ఆ కంట్రీని సపోర్ట్ చేసి ఆ ఆపోజిట్ కంట్రీని అటాక్ చేస్తాయి అనమాట. దాన్ని కలెక్టివ్ డిఫెన్స్ అంటారు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఇండియా మెంబరా కాదా? నో, ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్. ఎవరెవరు మెంబర్ అవ్వచ్చు అంటే ఎనీ యూరోపియన్ కంట్రీ కెన్ బికమ్ ది మెంబర్. ఒకవేళ ఈ ట్రీటీ, వాషింగ్టన్ ట్రీటీ అంటాం అనమాట, దానికి కానీ ఓకే అనుకుంటే ఏ కంట్రీ అయినా మెంబర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఓన్లీ ది కంట్రీస్ ఫ్రమ్ యూరోప్ అండ్ నార్త్ అమెరికా ఫార్మ్ ది ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ నేటో. కరెక్ట్. సో 12 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో యూరోప్ అండ్ నార్త్ అమెరికా మాత్రమే ఉండేవాళ్ళు అనమాట. NATO membership is open to any country which contributes to the security of North Atlantic. Any country కాదు, ఓన్లీ యూరోపియన్ కంట్రీస్ మాత్రమే మనకు మెంబర్స్ అవ్వగలరు అన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇండియా is a member to NATO since 1991. Wrong. So that's why how many of the above statements are correct? Only first statement is correct here. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నేను ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇంటర్నేషనల్ యోగా డే గురించి. ఇంటర్నేషనల్ యోగా డే 21st జూన్ 2024. సో దీని యొక్క థీమ్ ఏంటి అంటే, కాశ్మీర్లో సెలబ్రేట్ చేసుకున్నాం కదా, 10th యానివర్సరీ జరిగింది నిన్న, నేను చెప్పుకున్నాం కదా. దీని యొక్క థీమ్ ఏంటంటే యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ. యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అనేది దీని యొక్క థీమ్ అనమాట. 10th యానివర్సరీ రీసెంట్గానే సెలబ్రేట్ చేసుకున్నాం. 10th యానివర్సరీ రీసెంట్గా చేసుకున్నామంటే 2014 నుంచి మనకు ఆల్రెడీ యోగా డే సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేసాం. 2014లో 69th UN జనరల్ అసెంబ్లీ సమిట్లో నరేంద్ర మోదీ గారు దీన్ని ప్రతిపాదించడం జరిగింది. దెన్ యాక్సెప్ట్ చేసి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఎవ్రీ ఇయర్ అనేది. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. The theme for the 2024 International Yoga Day is Yoga for Vasudhaiva Kutumbakam, One Earth, One Family. ఇది లాస్ట్ ఇయర్ అనమాట. లాస్ట్ ఇయర్ ఈ థీమ్ ఉండేది. ఇప్పుడు యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అనమాట. అందుకే ఇది రాంగ్ అవుతుంది. The proposal for the celebration of International Day for Yoga was first brought by India in 69th session of UN General Assembly. ఇది కరెక్ట్ అవుతుంది. How many of the above statements are correct? Only second statement కరెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ మిథనాల్. బికాస్ రీసెంట్గా మెథనాల్ పాయిజనింగ్ జరిగింది. మెథనాల్ పాయిజనింగ్ రీసెంట్గా కరుకరల్ డిస్ట్రిక్ట్, తమిళనాడులో జరిగిందనమాట. ఈ మిథనాల్ కలిపిన ఆల్కహాల్స్ తాగి చాలామంది చనిపోయారు అనమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది. ఇది చూస్తే ఈ ఆల్కహాల్స్లో మిథనాల్ అనేది కలపడం జరుగుతుంది. మేజర్గా ఆల్కహాల్లో ఏముంటుంది? ఇథనాల్ కంటెంట్ ఉంటుంది. కానీ మిథనాల్ కూడా కలుపుతారనమాట. ఎందుకంటే టాక్సిటీ ఎక్కువ రావడానికి, మత్తు ఎక్కువ రావడానికి మిథనాల్ని కలపడం జరుగుతుంది. మిథనాల్ చూడండి, ఒక కార్బన్ అండ్ 3 హైడ్రోజన్ ఆటమ్స్ అండ్ దెన్ 1 హైడ్రాక్సిల్ ఆటమ్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు మిథనాల్ చూద్దాం. సో మిథనాల్ తర్వాత అసిటిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది, ఆర్ ఫార్మలిన్గా కన్వర్ట్ అవుతుంది. మేజర్గా ఈజిప్ట్లో వుడ్ నుంచి మెథనాల్ని తీసేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఆర్టిఫిషియల్గా కూడా తయారు చేయడం జరుగుతుంది. ఇది ఎక్కడ వాడచ్చు? హై పర్ఫార్మెన్స్ ప్లాస్టిక్స్లో వాడచ్చు, సింథటిక్ ఫైబర్స్లో వాడచ్చు, ఫార్మాస్యూటికల్స్లో వాడచ్చు. యాంటీ ఫ్రీజింగ్ ఏజెంట్స్ అంటాం. యాంటీ ఫ్రీజింగ్ ఏజెంట్స్, వీటిగా కూడా మనకు మెథనాల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మెథనాల్ పాయిజనింగ్ జరిగింది, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు సడన్గా దానికి ఏదన్నా మందులు ఏమన్నా ఉన్నాయంటే, ఎస్, మెథనాల్ పాయిజనింగ్ జరిగేటప్పుడు దానికి ఒక యానెక్డోట్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ ఫామిపిజోల్.
ఫామిపిజోల్ అనే ఒక డ్రగ్ ఉంటుంది. దాన్ని కానీ వేస్తే మెథనాల్ నుంచి వచ్చిన ఫార్మాల్డిహైడ్ టాక్సిటీని తగ్గించడం జరుగుతుంది అనమాట. సో అప్పుడు మనకు ఆటోమేటిక్గా సేవ్ అవుతారు పీపుల్ అనేది. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ద క్వశ్చన్ an antidote called fomepizole can be used to treat methanol poisoning, right? The copper and zinc oxides act as a catalyst in methanol making. Methanol ఎలా మేక్ చేస్తారు? సో methanol ఎలా మేక్ చేస్తారు అంటే, సో జనరల్గా కార్బన్ మోనాక్సైడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హైడ్రోజన్ విత్ కాపర్ ప్లస్ జింక్ యాజ్ ది క్యాటలిస్ట్గా యాక్ట్ అయితే మనకు CH3OHగా కన్వర్ట్ అవుతుంది అనమాట. సో అలా మెథనాల్ అనేది మేక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ద కాపర్ అండ్ జింక్ ఆక్సైడ్స్ యాక్ట్ యాజ్ ది catalyst in methanol making, right? Methanol consisting of one carbon atom bonded with 3 hydrogen atoms and 1 hydroxyl group, correct? Which of the above statements are correct? 1, 2, 3 is the correct option here. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఇందిరా సహాని కేసు గురించి అడిగారు. ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది? రీసెంట్గా పాట్నా హైకోర్టు అనేది మనకు బీహార్ గవర్నమెంట్ ఇచ్చిన రిజర్వేషన్ని క్యాన్సిల్ చేసింది. బీహార్ గవర్నమెంట్ ఎంతవరకు తీసుకెళ్ళింది? 65% ఆఫ్ ది రిజర్వేషన్ ఇచ్చింది. మనకు జనరల్గా ఇందిరా సహాని కేసు అంటాం. ఇందిరా సహాని కేస్ 1992లో మనకి కేసు జరిగింది అనమాట. సో 1992లో ఈ కేసు జరిగింది. ఈ కేసులో ఏంటంటే రిజర్వేషన్స్ ఇచ్చిపోవచ్చు గవర్నమెంట్స్, కానీ ఒక లిమిట్ ఉంటుంది. 50% వరకు మాత్రమే మనం రిజర్వేషన్స్ ఇవ్వగలం. అది కూడా కొన్ని పారామీటర్స్ సాటిస్ఫై చేయాలి. సో దాంట్లో 27% సోషలీ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి మాత్రమే ఇవ్వచ్చు అని టార్గెట్ పెట్టింది అనమాట. ఇప్పుడు రీసెంట్గా ఏం జరిగింది? ఈ పాట్నా హైకోర్టు 65% వెళ్ళింది, విచ్ ఈస్ అగేనెస్ట్ ది ఇందిరా సహాని కేసు. ఇందిరా సహాని కేసుకి ఇది అగేనెస్ట్ అనమాట. అలాగే బాలాజీ కేసు అంటాం. సో బాలాజీ కేసు 1963లో బాలాజీ కేసు కూడా ఇదే చెప్పింది, 50% క్యాప్ ఉండాలి, దానికి మించి దాటాలంటే ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో మాత్రమే దాటగలరు. కానీ మీరు న్యూస్లో చూస్తే 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తున్నారు కదా, ఇది 50% కన్నా పైన అని సుప్రీంకోర్టులో క్వశ్చన్ అడిగితే కాదు, ఇది సపరేటు 10% ఈడబ్ల్యూఎస్ అని సుప్రీంకోర్టు అనేది చెప్పింది అనమాట. సో ఇట్ డజంట్ వైలేట్ ది ఇందిరా సహాని కేసు 10% ఈడబ్ల్యూఎస్ అని చెప్పింది అనమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. Which of the following statement is incorrect with reference to Indira Sahani ruling 1992? The 10% quota for the economically weaker section introduced in 2019 is an exception to the 50% ceiling. Correct. The ruling has reiterated the 50% limit to vertical quotas that the court has laid out in M.R. Balaji versus State of Mysore in 1963. Correct. It upheld the 27% quota for socially and economically backward classes. So this is also correct. So how many of the above statements ఇన్కరెక్ట్ అని అడిగా? నన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్ అనమాట ఇక్కడ. సో కానీ ఒకవేళ సి స్టేట్మెంట్లో కానీ ఎకనామికలీ, సో ఇది రాంగ్ అవుతుంది. సో దిస్ ఇస్ రాంగ్ అనమాట. సో ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, ఎడ్యుకేషన్లీ బ్యాక్వర్డ్ క్లాస్ని డిఫైన్ చేసింది. 10% ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ డిఫైన్ చేసింది. అందుకే థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది అనమాట, ఇన్కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గగన్యాన్ గురించి క్వశ్చన్ అడిగారు. బికాస్ ఇండియా అండ్ యుఎస్ strategic framework on human space flight program అని ఒకటి తీసుకొచ్చారనమాట. ఇది రీసెంట్గా మనకు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆఫ్ ఇండియా అజిత్ దోవల్ గారు, అలాగే యుఎస్ సెక్యూరిటీకి సంబంధించిన వాళ్ళు సులివన్, సో ఇద్దరు కలిసి సైన్ చేశారనమాట. ఒక స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చారు. దీని ప్రకారం ఏంటంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఒక ఇండియన్ ఆస్ట్రోనాట్ కూడా ఉంటారు, ఇండియన్ ఆస్ట్రోనాట్ కూడా ఉండే ఛాన్స్ ఉంది అని చెప్పారనమాట. ఇప్పుడు మనకు గగన్యాన్ మిషన్, మనం ఆల్రెడీ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్కి సంబంధించి ఒక మిషన్ తీసుకొచ్చాం. సో గగన్యాన్ మిషన్ అంటాం. గగన్యాన్ మిషన్ August 15, 2018 అప్పుడు అనౌన్స్ చేశారు. సో నెక్స్ట్ లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంట్లో ఏంటంటే 4 ఆస్ట్రోనాట్స్ని 3 days వరకు పంపిస్తారనమాట స్పేస్లోకి. అది కూడా 400 kilometers హైట్లో ఉంటారు వీళ్ళు. మేజర్గా లాంచ్ వెహికల్ మార్క్ 3 LMV-3 అంటాం, దీన్ని యూజ్ చేస్తారు. దీంట్లో సాలిడ్, లిక్విడ్, క్రయోజెనిక్ ఇంజన్, ఈ 3 ఇంజన్స్ ఉంటాయన్నమాట, దీన్ని యూజ్ చేస్తారు. సో మేజర్గా హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ అంటే హ్యూమన్స్ని స్పేస్లోకి పంపించిన 4th నేషన్ అవుతుంది ఇండియా.
ఆల్రెడీ యుఎస్ తీసుకెళ్ళింది, యుఎస్ఎస్ఆర్ తీసుకెళ్ళింది, చైనా కూడా తీసుకెళ్ళింది. ఈ మూడింటి తర్వాత ఇండియా 4th నేషన్ అవుతుంది అనమాట హ్యూమన్స్ని స్పేస్లోకి తీసుకెళ్ళడానికి. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. The project envisages demonstration of India's human spaceflight capability. Right. LMV-3 rocket is envisaged as the launch vehicle for the mission. Correct. US and Russia are the only countries who have executed human spaceflight programs till now. No. China kuda undi kada. How many of the above statements are correct? Only 2 statements are correct here. Ippudu next question chuddam. Next question is regarding the Sicilians. Recent ga limbless amphibian అనేది కాజీరంగాలో ఫస్ట్ టైం కనుక్కున్నారంట. కాజీరంగా ఎక్కడ ఉంది? అస్సాంలో ఉంది. అక్కడ లింబ్లెస్ యాంఫిబియన్ అనేది ఒకటి కనుక్కున్నారు. లింబ్లెస్ యాంఫిబియన్స్ అంతా కలిపి ఒక గ్రూప్గా కలెక్ట్ చేస్తే దాన్ని సిసిలియన్స్ అంటారు. సో అవి చాలా చోట్ల ఉంటాయి. మేజర్గా ట్రాపిక్స్లో ఉంటుంది అనమాట సిసిలియన్స్. అంటే లింబ్ అంటే చూసేదానికి స్నేక్స్ లాగా ఉంటాయి కానీ వెన్నుముక్క ఉండదు, లింబ్ ఉండదు. సో అందుకే ట్రాపిక్స్లో ఎక్కువగా దొరుకుతాయి. అండ్ మేజర్గా ఎక్కడ దొరకవు అని చూస్తే ఆస్ట్రేలియాలో ఉండవు, సో మడగాస్కర్లో ఉండవు, సో ఆస్ట్రేలియాలో ఉండవు, మడగాస్కర్లో ఉండవు, న్యూ గునియాలో ఉండవు. ఈ మూడిట్లో తప్పితే అన్ని చోట్ల మనకి సిసిలియన్స్ అనేవారు ఉంటుంది అనమాట. కన్జర్వేషన్ స్టేటస్ ఇస్ లీస్ట్ కన్సర్న్ అనమాట. ఒక ఎర్త్ వామ్ లైక్ లుకింగ్ లైక్ స్పీసీస్ ఉంటాయి. ఎర్త్ వామ్ లాగా సాయిల్ లోపలికి వెళ్ళి ఇవి బతుకుతాయి అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. సిసిలియన్స్ ఆర్ లింబ్లెస్ యాంఫిబియన్స్ ఫౌండ్ ఓన్లీ ఇన్ ది tropics. Correct. Sicilians are found in the rainforest of Australia as of now. Australiaలో ఉండదు. How many of the above statements are correct? Only first statement is correct here. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఫేమ్ స్కీమ్ గురించి ఇచ్చారు. నిన్న హిందూలో ఒక ఆర్టికల్ రాశారుగా, డీకార్బనైజేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్. ట్రాన్స్పోర్ట్ సెక్టర్ని డీకార్బనైజ్ చేయాలని రాశారు. దాంట్లో భాగంగానే మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేస్తున్నాం. దాంట్లో ఫస్ట్ స్కీమ్ ఏంటి? ఫేమ్ స్కీమ్. సో ఫేమ్ ఫుల్ ఫామ్ ఏంటి? ఫాస్టర్ అడాప్షన్ and manufacturing of hybrid and electric vehicles. Hybrid and electric vehicles. ఫేమ్ స్కీమ్ అంటాం. సో ఫేమ్ స్కీమ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ తీసుకొచ్చిన స్కీమ్. హెవీ ఇండస్ట్రీస్ తీసుకొచ్చిన స్కీమ్ అనమాట ఫేమ్ స్కీమ్. సో ఇది 2 phases రన్ అయింది. దానికన్నా ముందు 2013లో ఎలక్ట్రిక్ వెహికల్ మిషన్ తీసుకొచ్చాం. 2015లో ఫేమ్ స్కీమ్ తీసుకొచ్చాం. 1st April 2015 నుంచి 31st March 2019 వరకు ఫస్ట్ ఫేజ్ నడిచింది. దాంట్లో 890 crores వరకు ఇచ్చారనమాట. దెన్ 2019లో మళ్ళీ ఫేమ్ 2 తీసుకొచ్చాం. ఇది 2024 వరకు రన్ అవుతుంది, 31st March 2024 వరకు. దెన్ 2020లో మళ్ళీ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ఒకటి తీసుకొచ్చాం. ఇప్పుడు 2020లో ఇంకా కంటిన్యూ అవుతుంది ఫేమ్ 2 అనే స్కీమ్ అనమాట. దీంట్లో ప్రకారం ఏంటి? ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనాలన్నా ఏం చేయాలన్నా ఇన్సెంటివ్స్ ఇస్తారు. దాంట్లో ఇన్సెంటివ్స్ కానీ, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఈవెన్ డిమాండ్ క్రియేషన్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు ఈ స్కీమ్లో. సో మేజర్గా సో ఈ ఫేమ్ స్కీమ్ అనేది దీనికి సంబంధించింది అనమాట. సో దీంట్లో ఇన్సెంటివ్స్ ఫేజ్ 2లో ఎలా ఇస్తున్నారు? 10,000 per kilowatt, అలాగే 20,000 per kilowatt ఫర్ ఎలక్ట్రిక్ బస్సెస్, ఫర్ బ్యాటరీస్. టోటల్ ఇన్సెంటివ్స్ ఆఫ్ 8,500 crores ఫర్ ఫేమ్ 2 స్కీమ్. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇట్ వాజ్ లాంచ్డ్ బేస్డ్ ఆన్ నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ 2020. కరెక్ట్. ఇట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ ఇంప్లిమెంట్ చేస్తుంది. How many of the above statements are correct అన్నాడు? Only 1 statement is correct here. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The next question is regarding the draft mining plan and mine closure guidelines. Ministry of Mines అనేది తీసుకొచ్చింది. సో డ్రాఫ్ట్ మైనింగ్ ప్లాన్ అండ్ మైన్ క్లోజర్. దీని ప్రకారం ఏంటంటే మైనింగ్ ప్లాన్స్లో ఏదన్నా చిన్న మోడిఫికేషన్ ఉంటే చేసుకోవచ్చు, కానీ మేజర్ మోడిఫికేషన్స్ చేయాలంటే కోల్ కంట్రోల్ ఆర్గనైజేషన్ యొక్క పర్మిషన్ తీసుకోవాల్సిందే. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కోల్ బ్లాక్ అని తీసుకున్నదాన్ని, దాంట్లో ఇంకొక మినరల్ దొరికింది నాకు. అప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయాలన్నమాట. సో నేను దీని కోల్ కోసం తీసుకున్నాను, కానీ అక్కడ పెట్రోల్ కూడా దొరికింది, కాబట్టి నేను స్టేట్ గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అలాంటివి చేయాల్సి వస్తుంది ఇలా స్టేట్ గవర్నమెంట్స్కి. సో అలాగే సేఫ్టీ కోసం కాంప్రిహెన్సివ్ సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్స్ తీసుకురావాలి, ఇవన్నీ చేయాలి. దాంతోపాటు మనకు చాలా ఉంటాయన్నమాట వీటిలో, లైక్ హెవీ ఎర్త్ మూవింగ్ మిషన్స్. ఇప్పుడు చూస్తే కోల్ మైనింగ్ దగ్గర చాలా పెద్ద మిషన్స్ ఉంటాయి, దానికి సేఫ్టీ ప్రోటోకాల్స్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఇవన్నీ తీసుకురావాలి. అది డ్రాఫ్ట్ గైడ్లైన్స్ అనేది తీసుకొచ్చింది అనమాట మినిస్ట్రీ ఆఫ్ కోల్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అనేది.
both the minor and major changes in the mining plans have to get approval from the coal control organization. Only major plans మాత్రమే తీసుకురావాలి. Standardization of heavy earth moving machinery specifications to ensure safety of coaling mines. Relaxation in the mandatory reporting of commercial valuable minerals found within leasehold areas to the state governments. Relaxation చేయడం కంపల్సరీ చేసింది. సో అందుకే how many of the above statements are the reforms introduced? Only one statement is the reforms introduced. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇండికోనిమియా, సో ఇండికోనేమా అనేది ఇట్ ఈస్ ఎ డైఆటమ్ అంటాం. డైఆటమ్. సో డైఆటమ్స్ ఆర్ మైక్రోస్కోపిక్ ఆల్గే. సో దీస్ ఆర్ మైక్రోస్కోపిక్ ఆల్గే అనమాట. సో ఒక ఆల్గే లాగా ఉంటుంది, అంటే పాచ్ లాగా ఉంటాయి అనమాట మైక్రోస్కోప్లో చూసినప్పుడు. దీనివల్ల ఉండే యూజ్ ఏంటి? ఇవి కానీ ఎక్కువగా నాకు వాటర్లో కనిపిస్తే దీస్ ఆర్ ది ఇండికేటర్ ఆఫ్ వాటర్ క్వాలిటీ. అంటే వాటర్ క్వాలిటీ ఎలా ఉందో ఇది ఇండికేట్ చేస్తుంది. ఇవి కానీ ఎక్కువ ఉంటే వాటర్ క్వాలిటీ బాగాలేనంటే అప్పుడు చూడొచ్చు వాటర్ని ఎలా క్లీన్ చేయాలి ఏంటో మనం ఆలోచించవచ్చు అనమాట. అలా రీసెంట్గా ఇండికోనేమా అనే ఒక డైఆటమ్ని కనుక్కున్నారు మనకు ఈస్టర్న్ ఘాట్స్లో. అందుకని న్యూస్లోకి వచ్చింది అనమాట ఈ ఇండికోనేమా. ఇప్పుడు చూడండి, ఇండికోనేమా a term recently seen in news is related to an indigenously developed submarine, a new genus of Gomphomari diatom. So this is a diatom. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఒక కంట్రీ గురించి అడిగాడు. ఇది ఎందుకు వచ్చింది న్యూస్లోకి? ఇండియా శ్రీలంక, ఇప్పుడు జయశంకర్ గారు అలాగే శ్రీలంకన్ కౌంటర్ పార్ట్ వచ్చింది, ఒక అగ్రిమెంట్ అనేది సైన్ చేశారనమాట. మ్యారిటైమ్ రెస్క్యూ సెంటర్ అనేది తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు శ్రీలంకలో. సో ఇప్పుడు మనకు తెలిసిందే శ్రీలంకన్ ఎకనామిక్ క్రైసిస్ కానీ ఇవన్నీ. 1983లో శ్రీలంకన్ సివిల్ వార్ జరిగింది. అప్పుడు ఇండియా కూడా హెల్ప్ చేసింది. దాంతోపాటు 2022 దానికి ఒక ఎకనామిక్ క్రైసిస్ రాగానే ఇండియా అప్రాక్సిమేట్గా $4 బిలియన్ వర్త్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చింది. మేజర్గా శ్రీలంక టూరిజం పైన డిపెండ్ అవుతుంది. టూరిజం కానీ సరిగ్గా లేదనుకోండి ఆటోమేటిక్గా శ్రీలంకన్ ఎకానమీ డౌన్ అయిపోతుంది. అలాగే మనకు శ్రీలంకకు ఉన్న ఇష్యూ ఏంటి? ఫిషర్మెన్ ఇష్యూ ఉంది, కచ్చతీవు ఐలాండ్ ఇష్యూ ఉంది, రెండూ ఉన్నాయి. ఇప్పుడు క్వశ్చన్ చూస్తే ఇట్ హాస్ బికమ్ ఇండిపెండెంట్ ఇన్ ద సేమ్ ఇయర్ యాజ్ ఇండియా. 1947లో it has an issue with India over the minorities which eventually led to civil war in the country, an island dispute and a fisherman issue. Or prominent conflict between India and this nation. India has provided an economic and humanitarian aid to the nation during its crisis. Recently, a diplomatic row has been continuing. Which among the nations mentioned below source the best description above? Sri Lanka. So these are the questions for today, guys. We'll meet again. See you.